యువతే చిన్న స్టూల్పై కావాలనే కూర్చున్న యాదాద్రి ఫోటో ఇష్యూపై బట్టి క్లారిటీ. యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్న కుర్చీపై కూర్చున్నానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరికి తలవంచే వాడిని కాదని, ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనదని తేల్చి చెప్పారు. యాదాద్రి ఫోటోపై ఆ ఫోటోతో కావాలని ట్రోల్స్ చేస్తున్నానని ప్రతిపక్షాలు ఫైర్ అయ్యారు. అయితే ఆత్మగౌరవం చంపుకునే వాడిని కాదు అని చెప్పేసి చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క ఎందుకు మరి కింద కూర్చున్నావు? ఆడ కుసకపోతే ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు నలుగురు పైన పీటలు వేసుకొని మంచి కుర్చీలు వేసుకొని కూర్చున్నప్పుడు నువ్వు కింద కూర్చోవాల్సిన, కింద చిన్న పీట మీద కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. కుసోకు భయ్, ఆత్మగౌరవం అంతగానో ఉండేది ఉంటే కింద కూసోకు. నువ్వు ఎందుకు కూర్చున్నావు? కూర్చోకుండా నిలబడే అవసరం అయితే నిలబడితే కనీసం గౌరవాన్ని మీరు ఈరోజు కింద కూర్చొని బట్టి విక్రమార్క తన పరువు తీసుకోలేదు, తన జాతి పరువు తీస్తున్నాడు. తన జాతి పరువును బట్టి విక్రమార్క తీస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆయన జాతి ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని బట్టి విక్రమార్క గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు ఒక జాతి తరపున ఒక నాయకునిగా ఎదిగినావు. నీకు నీ వెనకాల కులం లేకపోతే నీకు మంత్రి పదవి కూడా వచ్చేది కాదు. ఈరోజు మాదిగా ఉపకులాలకు సంబంధించిన ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకొని మాల ఉపకులాలకు సంబంధించిన ఒక వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా కేవలం మీ కులం ఉంది కాబట్టి. నేను మొదట్లో మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ నిర్ణయం జరుగుతున్నప్పుడే క్లియర్గా చెప్పిన, మాదిగా మాల ఉపకులాలకు సంబంధించిన వ్యక్తులు కాదు, తప్పకుండా మాదిగా కులానికి మాల కులానికి సంబంధించిన 2 వ్యక్తులను కూడా మీరు తప్పకుండా మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేసినాం. ఆ డిమాండ్ను పక్క పట్టిరు. మేము డిమాండ్ చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పట్టించుకునేటువంటి అవకాశాలు లేవు కావచ్చు. కానీ ఈరోజు అదే మాదిగా మాల దళిత జాతికి సంబంధించిన విషయంలో ఆత్మగౌరవాన్ని చంపే విధంగా నువ్వు బిహేవ్ చేసినావు కాబట్టి ఈరోజు ఆ జాతి బిడ్డలు బాధపడుతున్నారు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, విశారదన్ అయినా, లేదు అనంటే కాంగ్రెస్ పార్టీ మనం బీఆర్ఎస్ పార్టీలో నుండి నాయకులు అయినా ఎందుకు బాధపడుతున్నారు అనే విషయం కవిత ప్రెస్ మీట్ పెట్టిందనే విషయం కాదు ఇక్కడ చూడాల్సింది. క్లియర్గా నువ్వు కింద కూర్చోవడం అనేది ఒక జాతిని ఇంకా కింద కూర్చోబెట్టే విధంగా తయారు చేస్తున్నది. ఈరోజు నువ్వు నాయకునిగా ఎదిగి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా కూడా నీకు సమానత్వం లేదు అని అంటే రేపటి రోజున ఈ సమాజం ఇంకా ఈ కింద ఉన్నటువంటి ప్రజలందరినీ అట్లా చూస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు వాడ ఆత్మగౌరవం చంపుకొని కింద కూర్చునేదంటే నీ ఆత్మగౌరవం కాదు సచ్చేది, దళిత జాతి ఆత్మగౌరవం. విశారదన్ చెప్పినట్టు క్లియర్గా అన్న ఒకటే మాట చెప్పిండు. ఆయన రాముడికి దగ్గర ఆంజనేయుడు ఎట్లా కింద కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి దగ్గర బట్టి విక్రమార్క గట్నే కూర్చున్నాడు, వాళ్ళ తప్పేమున్నది భయ అని చెప్పిండు. నువ్వు ఆ తరతరాల బానిసత్వానికి సంబంధించిన విషయంలో బానిసత్వాన్ని కాదు అని చెప్పేసి నువ్వు ఉప ముఖ్యమంత్రిగా నువ్వు బానిసత్వ సంఖ్యలను దించుకున్నావు అని చెప్పేసి మేము డైలాగులు కొడతా ఉంటే నువ్వు ఆ బానిసత్వ సంఖ్యలను దించుకోవడం కాదు కదా, ఇంకా బానిసత్వంలోకి ముందుకు పోతూ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మరి నేను బానిసత్వం కాదు, నేను ఆత్మగౌరవాన్ని చంపుకోలేదు, నేనే కావాలని కూర్చున్నా అని చెప్పకపోతే రేపు పొద్దుగాల నీ మంత్రి పదవి ఉండదనే బాధ నీకు ఉన్నది. దయచేసి బట్టి విక్రమార్క గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కూర్చోవడం వల్ల మీరు వ్యక్తిగతంగా కింద కూర్చోరు, అవసరమైతే ఆ చిన్న పీట కూడా వేసుకోకుండా కింద కూర్చోరు, ఎవరు పట్టించుకోరు. ఈరోజు రేవంత్ రెడ్డి లేదంటే ఇంకెవరో శ్రీధర్ బాబు ఎవరన్నా కింద కూర్చుంటే మేము పట్టించుకుంటున్నామా, బాధపడుతున్నామా? నువ్వు ఒక కులం తరపున, ఒక జాతి తరపున, ఒక వర్గం తరపున నాయకునిగా ఉన్నప్పుడు ఆ వర్గ ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఏందని చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు దళిత జాతి తరపున నేను మంత్రిగా ఎన్నుకున్నప్పుడు, మంత్రిగా నీకు సీట్ ఇచ్చినప్పుడు ఆ సీటును కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగానే నువ్వు కూర్చునే సీటు కూడా సమానత్వంతో కూడిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు బాధపడుతున్నాడు, అంతే తప్పించి నువ్వు ఏడ కూర్చుంటావు నీ వ్యక్తిగతం. మీరు నలుగురు కలిసి మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు ప్రజల్లో కాకుండా ఇంటర్నల్గా మీటింగ్ పెట్టినప్పుడు కింద కూర్చో అవసరం అదే. కానీ ఇక్కడ మాత్రం ప్రజలకు చూస్తున్నటువంటి క్రమంలో మాత్రం దాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇట్లాంటివి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరోసారి జరగకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు జూన్ 4 నుంచి జూన్ 6 వరకు ప్రపంచ వరి సదస్సుకు హైదరాబాద్ వేదిక కానున్నది. జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొనున్నారు. ఇకపోతే హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైని ఖట్టర్ రాజీనామా చేయడంతో బీజేపీ దోస్తీకి బ్రేక్. ఎంపీ సీట్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం. హర్యానాలో బీజేపీ జననాయక్ జనతా పార్టీ జేజేపీ మధ్య పొత్తుకు బ్రేక్ పడటంతో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రిజైన్ చేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖట్టర్ బరిలో నిలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరి ఖట్టర్ పదవికి రాజీనామా చేసిండు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సంబంధించిన విషయంలో ఆయన రాజీనామా చేసింది కేవలం లోక్సభ ఎన్నికల్లో. మరి ఇక్కడ నుండి కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో నిలబడడం కోసం ఆయన రాజీనామా చేసిందని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అది నిజమే అయితే, ఒకవేళ కనుక అది నిజమే అయితే మరి రానున్న రోజుల్లో హర్యానాలో రాజకీయాలు మళ్ళీ బీజేపీతో కలుస్తాయా లేదా అని కూడా తెలుస్తుంది. మరి జేజేపీ పొత్తుకు సంబంధించిన విషయంలో ఈరోజు బీజేపీది ఎట్లా ఉంటుంది అని అంటే పొత్తు పెట్టుకున్న పక్క జరిగితే ఆ ప్రతిపక్షంతోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకు 400 సీట్లు గెలిచేటువంటి దమ్ము బీజేపీ పార్టీకి లేదు. కాబట్టి ఎక్కడెక్కడ ఏ పార్టీలు, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా, లేదంటే చంద్రబాబు గెలుస్తారా, లేదంటే ఇంకో రాష్ట్రం పోతే ఇంకో రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు, అక్కడ స్థానికంగా ఎంపీలు ఎవరు గెలుస్తారో వాళ్ళ ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొని 400 సీట్లు తెచ్చుకోవడం తప్ప ఈరోజు బీజేపీ గ్రాఫ్ కనుక 2014 నుండి చూసుకుంటూ వచ్చేది అంటే మొత్తం అదే ఉంటుంది. ఎక్కడా కూడా వాళ్ళు మొత్తం కూటమిగా కాకుండా పూర్తి స్థాయిలో అధికారాన్ని తెచ్చుకునేది లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీలు ఈ కాంగ్రెస్ బీజేపీలను కాదని కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చేదంటే తప్పకుండా దేశం బాగుపడుతుంది. లేదు అని అంటే దేశాన్ని సర్వనాశనం చేస్తారు వీళ్ళు కలిసి.